వెల్కమ్ బ్యాక్ మాస్టర్స్. మనం రుక్మిణియానం చదువుకుంటున్నాం కదా! నిన్న 286 దాకా చదివామండి పీడీఎఫ్. ఇవాళ 286 ఒక్కసారి రీకాల్ చేసుకుందాము. అది ఈశాన్ రావటము, కాన్స్‌ని గురించి మాట్లాడలేదు కదా అని అనుకుంది వచ్చిన ట్రిప్‌లో. ఇంద్రప్రస్థం నుంచి వాళ్ళ అంకుల్ మామయ్య అభిషేక్‌తో వచ్చాడు కదా! ఇదంతా మాట్లాడుకుంటే చివరికి చెప్పాడనమాట. ఇది ఇట్లా ఇట్లా నాకు ఇంకొక రూపాన నేను కనెక్ట్ అవుతున్నాను. కాన్స్‌నితో అది ఇది అని చెప్తే ఇంక తర్వాత అతను ఎళ్ళిపోయిన తర్వాత కొంచెం బాధపడుతూ ఉంటే, లేదు అని చెప్పి సుజాత, మేనక మాట్లాడుకుంటూ ఉన్నారు కదా! "ఏమి వర్రీ అవ్వకు. మా అత్త టేక్ కేర్ చేస్తది. అతను కూడా పెద్దయ్యాడు కదా!" అని చెప్పేసి చెప్తూ ఉంటది. అదే. తర్వాత ఇది రేవతిని కనుక్కోమని చెప్పింది. మాత చివరికి ఏం చెప్పింది మాతలు గుర్తు తెచ్చుకోమంటే, రేవతిని కనుక్కోమంది అని చెప్పి గుర్తు తెచ్చుకుంటదనమాట చివరికి సుజాత. ఇప్పుడు చాప్టర్ 24 ఫైండింగ్ ఎ రేవతి. Ishan returned to Indraprasthan. I felt his absence cleanly, and Menaka tried in many ways to cheer me up. Her health had improved, and she was again able to assist with the household duties. Together, we should shop in the market and oversee the preparation of the family meals. Menaka's counsel about asking for help from Mata, like Mata's own words, drifted down into sediment of my mind, into a forgetfulness with which I was all too familiar, and I still made no attempt to find the one who had once shared my room at the women's quarters 2 months past. అది. ఇషాను ఇంద్రప్రస్థానికి మళ్ళా బ్యాక్ ఎళ్ళిపోయాడనమాట. ఎవరైతే టేక్ కేర్ చేస్తున్నారో ఆ కమ్యూనిటీ డాన్స్ కమ్యూనిటీ అక్కడికి ఎళ్ళిపోయాడు. వచ్చాడు ఇక్కడికి కొన్నాళ్ళు ఉన్నాడు. ఎళ్ళిపోయాడనమాట. అదంతా మిస్ అవుతున్నానని కొంచెం ఆహ్, ఆ భావనలో ఉంది. కానీ మేనక చాలా సార్లు నవ్విచ్చేట్టు, డైవర్ట్ చేసేట్టు చేసిందనమాట. అంతలోకి మేనక హెల్త్ బాగా బావుందిప్పుడు. ఇంకా ఇద్దరు ఇంట్లో చేయాల్సిన పనుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. ఇద్దరు కలిసి షాపింగ్‌కెళ్ళటము, ఫ్యామిలీ మీల్స్ తయారు చేయటము ఇట్లా ఉన్నారనమాట. కానీ మేనక అప్పుడప్పుడు కౌన్సెలింగ్ ఇస్తూ చెప్తూ గుర్తు చేస్తూ ఉంటదనమాట. "నీకు మా మాతను అడుగు హెల్ప్ చేస్తది" అని చెప్పేసి అంటూ ఉందనమాట. ఎందుకంటే ఎట్లా మాత ఓన్ వర్డ్స్ కాబట్టి ఆమె ఏదైనా చేయగలదు అనే ఇది ఉందనమాట. ఇది ఆ మైండ్‌లో ఉండిపోయింది. అది మర్చిపోతున్నాను ఎప్పటికప్పుడు అడగాలని అదే గుర్తుకొస్తుంది. చాలా ఇంపార్టెంట్ అని ఆ అటెంప్ట్ నేనెందుకు ఎట్లా ఒకప్పుడు నేను క్వార్టర్స్‌లో ఉన్నప్పుడు ఎట్లా షేర్ చేసుకున్నాను భావనతో అదే భావనతో ఆహ్, నేను మర్చిపోతున్నాను. ఆ భావన నాకు అన్ని విధాలుగా ఉపయోగపడి హెల్ప్ చేసింది. ఇప్పుడు కూడా మేనక నన్ను గుర్తు చేస్తుంది. నేను అడగాలి అని చెప్పి మర్చిపోకుండా అడగాలి ఆ మాటలు. ఎందుకు నా మైండ్‌లో నుంచి అట్లా మర్చిపోతున్నాను ఎక్కువ అని ఉన్నది అని చెప్పి చెప్తుంది. A festival was approaching, Mahashivaratri. The night of worshipping Mahadev was only a week away. This had been an important festival in Menaka's family when she was a child, and it was one that she observed every year, fasting, visiting the temple, and offering chants to Lord Shiva. Although she was devotee of Lakshmi Devi, her father had been an adherent Shiva Bhakta devotee, and so she followed the family tradition he had set. As we were sitting together over an evening meal, Menaka mentioned that this year she wanted us to go to certain nearby village. In the market that morning, she had overheard people speaking about a well-known group of musicians who could be performing there on a festival night. I gave a nonchalant nod, but Abhishek enthusiastically consented, saying that it would be an opportunity for us to have an outing as a family. I knew he was hoping that it would distract me from the void left by Ishan's departure. అది. ఒక ఫెస్టివల్ వస్తుంది త్వరలో. అదేంటంటే మహాశివరాత్రి. మనందరికి తెలుసు కదండీ! ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్కటి వాళ్ళు ట్రెడిషన్‌గా ఇంపార్టెంట్ ఫెస్టివల్‌గా ట్రీట్ చేస్తుంది. కొంతమంది ఉంటారు కదా! ఉపవాసాలు ఉండి డివోటీని చాంటింగ్ చేయటం, మంత్రాలు చదవటము, భజన చేయటము, జాగారము, నైట్ అంతా మేల్కొని ఉంటారు కదా! ఇలాంటియన్నీ వాళ్ళ ఫ్యామిలీ నుంచి చిన్నప్పటి నుంచి తెలుసుకుందనమాట. అదే చెయ్యాలి అని చెప్పేసి అంటుందనమాట. ఆమె లక్ష్మీదేవి యొక్క డివోటీ కూడా. కానీ వాళ్ళ ఫాదరు శివభక్త డివోటీ కావడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ ట్రెడిషన్ కూడా ఫాలో అవుతుందనమాట. ఇద్దరు ఒకరోజు ఈవినింగ్ సాయంత్రం పూట కూర్చున్నప్పుడు మీల్ చేస్తున్నప్పుడు మేనక చెప్పిందనమాట. ఇక్కడ దగ్గరలో ఉన్న
పల్లెటూరుకి వెళ్ళాలి. ఏంటి అంటే అక్కడ మార్కెట్‌లో ఎవరో మాట్లాడుకుంటున్నారు. అక్కడ ఏమని మాట్లాడుకుంటున్నారంటే మెజిషియన్స్ అందరూ అక్కడికొస్తున్నారు. అక్కడ పెర్ఫార్మ్ చేస్తున్నారు. ఒక ఫెస్టివల్ నైట్ లాగా పండగ రోజు అని అంది. ఈమ ఎళ్దామా? వద్దా? అని సమాధానం ఊపి ఊపనట్టుగా ఉందనమాట అదే మూడ్‌లో. కానీ అభిషేక్ చెప్పాడు కదా! "నువ్వు మంచిగా ఉండాలి, చాలా యాక్టివ్‌గా ఉండాలి, చాలా ఆనందంగా ఉండాలి అంటే నీకిదొక ఆపర్చునిటీ ఎళ్ళడానికి. హ్మ్. ఎప్పుడైనా సరే ఫ్యామిలీ మెంబర్స్‌తో బయటికెళ్ళటం, ఇదంతా సరదా గలపడం అది కూడా మంచి అవకాశం. అది యుటిలైజ్ చేసుకో" అని చెప్పి గుర్తు తెచ్చుకుంటుందనమాట. ఇంకా అదే అక్కడి నుంచి ఇంక మళ్ళా ఎందుకంటే ఇషాన్ ఎళ్ళిపోయాడు అనే భావన నుంచి బయటకి రావచ్చు, డైవర్ట్ అవ్వచ్చు అని చెప్పి అనుకుంటుందనమాట సుజాత. Sujata, in all the years you have lived with us, you have never taken part in the celebrations for Sivaratri, commented Menaka curiously. అది. సుజాత, నువ్వు ఇన్నాళ్ళ నుంచి ఉన్నావు కదా! మాతో కలిసున్నావు కదా! ఎప్పుడన్నా సరే శివరాత్రి సెలబ్రేషన్స్‌లో ఇన్వాల్వ్ అయ్యావా? ఏమన్నా చేశావా? అని ఆతృతతో అడుగుతుందనమాట మేనక. వాళ్ళ అన్నయ్య భార్య. I never learned much about Mahadev, Lord Shiva growing up. My family only worshipped Narayan and Narayani. అదే. మహాదేవ్ గురించి నేనంత ఎక్కువ తెలుసుకోలేదు, లెర్న్ చేయలేదు నేను పెరుగుతున్నప్పటికి కూడా. కానీ మా ఫ్యామిలీ వాళ్ళందరూ నారాయణ, నారాయణ్‌ని కొలిచేవాళ్ళు అని చెప్పి అంటున్నారు. ఒక్కొక్కళ్ళకి ఒక ఇంటి దేవత అని, ఇంటి కొలుపని అలా ఉంటది కదండీ! అట్లా వీళ్ళకి సుజాతకి నారాయణ, నారాయణి అన్నమాట. There are many stories about Sivaratri, but my favorite is the one about the marriage between Mahadev and Parvati, which is said to have taken place on the night and in which Narayan and Narayani play an important part. అది. శివరాత్రి గురించి చాలా కథలున్నాయి. కానీ దాంట్లో అన్ని కథల్లో కల్లా మేనక చెప్తుందనమాట. నాకు నచ్చిన కథ ఏంటి అంటే, మహాదేవ్, పార్వతికి జరిగిన కళ్యాణము. శివ కళ్యాణం చేస్తారు గదండీ! అది పెళ్లి. అది బావుంటది. అది ఎప్పుడు శివరాత్రి రోజు రాత్రి పూట చేస్తారు. అప్పుడు నారాయణ, నారాయణులకు కూడా పాత్ర ఉంటది. వాళ్ళు కూడా వచ్చి ఉంటారు అని చెప్పి చెప్తుందనమాట. ఓహ్! ఐ డిడ్‌న్ట్ నో థట్. ఐ రిప్లైడ్ విత్ ఇంట్రెస్ట్. ఓహ్! అవునా! నాకు తెలీదు అని చెప్పి సుజాత చెప్తుంది. నాకు చాలా ఇంట్రెస్ట్‌గా ఉంది తెలుసుకోవాలని. యూ నో ద స్టోరీ ఆఫ్ మహాదేవ అండ్ హిస్ ఫస్ట్ కాన్సర్ట్ సతీ. అది. నీకు మహాదేవ యొక్క స్టోరీ తెలిస్తే ఫస్ట్ అప్పుడు సతీదేవి గురించి తెలుసా అని చెప్పి అడుగుతుందనమాట. వాగ్యుర్లీ I know that in her anger toward her father, but disrespecting and continually insulting Mahadev, she burned herself to ashes. అది. నాకేంటంటే తెలిసిందేంటంటే శివుడు వాళ్ళ నాన్న కోపంగా శివుడిని అందరి ముందు అదే పలకలేదని చెప్పి దక్షుడు అనుకుంటాడు కదండీ! అదే మహాదేవుని అందరి ముందు ఇబ్బంది పెట్టి ఇన్సల్ట్ చేశాడు గదా! బాధించాడు కదా! అందుకని అదే టైంలో పార్వతీమాత యాషెస్ బూడిదలాగా ఆమె అంతగా ఆమె బర్న్ చేసుకుంది అని తెలుసు అని చెప్పి చెప్తుందనమాట సుజాత. మేనక అడుగుతుంటే. That is the one way of understanding the story. But my grandfather told me another version. Mahadev knew that Sati in her current form was unable to realize fully her true nature as his Shakti. So he allowed her to dissolve her form and he withdraw into meditation. So So he allowed her to dissolve her form and he withdraw into meditation for aunts to assist her. Finally, she took a new form, that of Parvati Ma, and went to search for him to unite again with him. But he knew that she still had not awakened into the fullest realization of her true nature. So he remained into a remote cave, deep in meditation. If she did not fully awaken, the same fate that had befallen Sati would befall her. అది. నీకటైతే నువ్వు కరెక్ట్ పాత్‌లోనే ఒక విధంగా తెలుసుకున్నావు. అర్థమైంది నీకు కథ గురించి. మా అమ్మమ్మ వాళ్ళు, వీళ్ళు నాయనమ్మ వాళ్ళు ఇంకో విధంగా చెప్పారు. ఏంటి అంటే, సతి ఇప్పుడున్న కరెంట్ ఫార్మ్‌లో ఆమె యొక్క శక్తి అదంతా నిజంగా తెలుసుకోలేకపోయింది. అందుకని ఆమెని ఇంకొక ఫార్మ్ రూపాన్ని ఎట్లా వస్తే, అది మెడిటేషన్ రూపాన ఇట్లా చేసి ఆమెకి ఆ విధంగా హెల్ప్ చేశాడు అని చెప్పి చెప్తుందనమాట. ఏంటి అంటే, ఆ కొత్త ఫార్మ్ ఏంటి అంటే, పార్వతీమాత ఆయనతో ఐక్యమయ్యి అర్ధనారీశ్వరగా అవ్వాలి కదా! అందుకని
సమాన భావత్వంలో ఇద్దరు నువ్వైనా నీలో నేను నీలో ఉన్నామని ఆ ఫార్మ్ అవ్వడం కొరకు ఇంకా ఆమె మేల్కొలుపుకొని అప్పుడు ఆమంతగా ఆమె రియలైజ్ అయ్యి కరెక్ట్‌గా ఆమె శక్తి, అది ఏంటి, ఆమె నిజంగా మేల్కొలుపుకొని ఆమెలో ఎంత శక్తి ఇంతున్నది కరెక్ట్ అని నేను తెలుసుకోవడం కొరకు ఇది అన్నమాట. అందుకని ఏం చేస్తదంటే ఇదంతా ఆమెని ఏర్పాటు చేసింది ఎవరు? శివమహాదేవుడే. ఎందుకంటే ఆయనకంత శక్తి ఆయన నుంచి అందరి దే దేవుళ్ళు, లోకాలు, మనం అన్నీ వచ్చాం కదా! అందుకని రిమోట్ అడవిలో ఉండేట్టు అంటే కేవ్‌లో ఉండి ఆయన చాలా మెడిటేషను డీప్‌గా చేస్తున్నట్టు అది ఆమె ఇంకా ఫుల్‌గా అవేకెన్ ఆమె తెలుసుకొని, ఆమె యొక్క శక్తి, ఆమె యొక్క ఇది ఏంటి, ఆమె తత్వము అన్నీ తెలుసుకునేని మేలుకొలుపు కొరకు ఇదంతా చేశాడు. అదే సతి లేదంటే అట్లా తెలుసుకోకపోతే, ఈ విధంగా చేయకపోతే ఆమె ఏమి తెలుసుకోలేదు. మళ్ళా పాత సతీ ఫామ్‌లోనే ఉంటది అని చెప్పి చెప్తున్నాడన్నమాట. Some of the devotees were greatly moved by Parvati's agony over her separation from her lord, and one Deva, Kamadev, the Deva of earthly love, especially wanted to facilitate their union. He did not truly understand the situation that Mahadev was actually helping Parvati come into her power. He mistakenly thought that if he could stimulate in Mahadev the desire for love, he would emerge from his meditation and make Parvati his wife. అదే. ఇంకా వాళ్ళంతా ఏంటి అంటే కొంతమంది దేవతలు వీళ్ళందరూ ఏమనుకుంటున్నారంటే పార్వతి యొక్క ఎందుకు సెపరేట్ అయింది లార్డ్ మహాదేవుడి నుంచి అంటే ఓన్లీ ఒక కామదేవ్ అండ్ వన్ దేవ అతని పేరు కామదేవుడనమాట. అతను ఎర్త్‌లీ లవ్ మీద ఉండటం వల్ల ఇట్లా అయ్యాడు. అందుకని ఏకం అవ్వడానికి ఇట్లా చేశారు. ఇద్దరు యూనియన్ అవ్వడానికి చేశాడు. కానీ అసలు సిట్యుయేషన్ ఏంటి అంటే ఇదంతా ఏర్పాటు చేసిందంతా మా శివమహాదేవే ఏర్పాటు చేశారు పార్వతీ మాతకి. మాత యొక్క పవరు, ఆమె శక్తి ఏంటి తెలుసుకోవడం కొరకు ఇదంతా స్టిమ్యులేట్ ఇదంతా ఆమె మీదున్న ప్రేమ ఇదంతా అందుకనే మెడిటేషన్‌లో ఉండి అట్లా తెచ్చుకొని కామరూప భావంలో ఉన్నప్పుడు డిస్టర్బ్ చేయకుండా మెడిటేషన్‌లో ఉన్నప్పుడు కామదేవుడు కూడా వచ్చి డిస్టర్బ్ చేసి తన్ని హ్మ్. మెడిటేషన్ నుంచి తీయాలి శక్తులు అదే ఏంటి అని చెప్పి పార్వతి రూపాన్ని గూడా ఒక మాయలో వస్తాడనమాట. వచ్చినప్పుడు కూడా అతను తెలుసుకుంటాడు దేవుడు అదే కామదేవుడని. అది ఇట్లా డిస్టర్బ్ చేయడానికొచ్చాడు. ఏంటి ఈ ఫాము అంటే తెలుస్తదనమాట ఆమెకి. తెలిసి తర్వాత ఆయన అది ఇంకొక స్టోరీ అండి అది. మనం ఈ కథలో ఉన్నాము. ఈ మహాదేవు ప్రేమతో ఇట్లా ఎమర్జీ మెడిటేషన్‌లో ఉండి పార్వతి తన వైఫ్‌గా చేసుకోవడం కొరకు ఇయన్నీ తను ఇట్లా చేస్తేనే మంచిది అని చెప్పి శివుడికి తెలుసు. కానీ పార్వతీమాత యొక్క శక్తి తెలుసుకోవాలి అని ఈ విధంగా చేశాడన్నమాట. So Kamadev went to the remote cave where Mahadev was meditating. His consort Rati, fearful of the consequence to him for disturbing Mahadev, rushed to inform Narayan and Narayani. అదే ఇప్పుడు చెప్తున్నా కదా ఇందాక. ఏంటంటే కామదేవుడు రిమోట్ కేవ్‌లో ఎక్కడైతే మహాదేవు మెడిటేషన్ చేస్తున్నాడో రతిదేవిగా వెళ్తాడన్నమాట. అక్కడికెళ్ళి అతన్ని డిస్టర్బ్ చేసి ఆ ఫార్మ్ నుంచి చేసి మహాదేవుడిని చేయాలి అని చెప్పి చూస్తాడన్నమాట. అక్కడికి నారాయణి కూడా వస్తారు అని చెప్పి చెప్తున్నారు. నారాయణి హూ ఇమ్మీడియేట్‌లీ వెంట్ టు ట్రై టు స్టాప్ హిమ్. అదే రతిదేవుడిని ఆపడానికి నారాయణి వస్తాడన్నమాట. బట్ ఇట్ వాస్ టూ లేట్. అది లేట్ అయింది వీళ్ళు రావడం వల్ల. కామదేవ్ స్టూడ్ బిఫోర్ లార్డ్ శివ అండ్ డైరెక్టింగ్ హిస్ లవ్ ఎనర్జీ ఇంటూ ది హార్ట్ ఆఫ్ ది గ్రేట్ దేవ షోడ్ హిమ్ ది సఫరింగ్ ఆఫ్ పార్వతి యాజ్ షీ వాస్ స్ట్రివింగ్ టు అటైన్ హిమ్. Parvati had entered a remote cave as well and was herself engaged in intense austerities, taking no food or water and not sleeping. But she had not yet come into full realization, and so it was still not time for them to be united. అదే. ఇట్లా డిస్టర్బ్ చేస్తున్నాడు కదా రతిదేవుడు అని చెప్పి నారాయణ హడావిడిగా వస్తారనమాట. అతన్ని ఆపుదామని చెప్పి చూస్తారు. కానీ అప్పటికే లేట్ అయిందనమాట. ఈ కామదేవు శివుడు మెడిటేషన్ చేస్తుంటే డిస్టర్బ్ చేసి అతని ఎనర్జీ శక్తులతో మహాదేవుని వరచపరుచుకోవాలని చూసుకుంటూ ఉంటాడనమాట. అదేంటి అంటే పార్వతి ఎట్లా ఇబ్బంది పడుతుంది ఇదంతా తెలుసుకోవాలి అని చెప్పి అదంతా చూపిస్తూ ఉంటాడు. కానీ అప్పటికి పార్వతి వచ్చింది. రిమోట్ కేవ్ దగ్గర ఎక్కడైతే శివుడు మెడిటేషన్ చేస్తున్నాడో అది కైలాసంలో అట్లా.
అలా వచ్చిందనమాట. అట్లా ఎట్లా తను ఇన్వాల్వ్ అవ్వడం అప్పటికి ఆమె నో ఫుడ్, నో వాటరు, నో స్లీపింగ్ అనమాట. ఏమి పడుకోకుండా, తానకుండా, తాగకుండా ఉన్నదనమాట. కానీ ఆమెకి ఏం జరుగుతుంది? ఇంకా ఆమె అప్పటికి రియలైజేషన్ తెలుసుకోలేదు. పార్వతీమాత ఆమె యొక్క శక్తి ఏంటి అనేది తెలుసుకోలేకపోయింది. అప్పుడు అది కాదు ఇంకా టైం కాలేదు. వీళ్ళిద్దరూ ఐక్యం అవ్వటానికి ఇద్దరు ఒకటిలో ఒకళ్ళు కలిసిపోవడానికి ఇంకా ఐక్యం అవ్వలేదన్నమాట. ఇది రతిదేవుడు జరిగే టయానికి కదా ఇది. లార్డ్ శివ హాడ్ ఎ గ్రేట్ పవర్, ఎ గ్రేట్ లవ్ ఫర్ పార్వతీమ అండ్ హిస్ కంపాషన్ వాస్ అరౌజ్డ్ వెన్ కామదేవ్ ఎనర్జీ ఎంటర్డ్ హిమ్. Emerging prematurely from his meditation, he opened his eyes, seeing Kamadev. He knew exactly what had happened. Kamadev had disrupted the inner work of Mahadev and Parvati Ma, and now she would have to engage in an even longer and more intense tapasya. Kamadev had misunderstood the situation and had acted impulsively. So Lord Shiva allowed the intense heat and light emerging from his inner eye to burn the form of Kamadeva. Rati had just entered the cave at that point, and seeing the dissolution of her beloved's form, she let out a deep cry. అదే లార్డ్ శివ ఏంటి ప్రేమగా ఉండను వాళ్ళు ఇన్నర్ కనెక్ట్ అయ్యేట్టు ఎట్లా ఈమెకి హెల్ప్ చేయాలని చెప్పి చూస్తూ ఉన్నాడనమాట. ప్రేమతత్వంతో ఉండి పార్వతీ మాతని వాళ్ళిద్దరి కంపాషన్ బావుందనమాట. ఈ దేవులో ఈ టైంలో కామదేవి వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉన్నాడనమాట. ఎవరిని శివుడు మెడిటేషన్‌లో ఉన్న అప్పుడు కామదేవి వచ్చి డిస్టర్బ్ చేస్తూ ఉంటే ఆ మెడిటేషన్‌లో ఉన్నప్పుడు అప్పుడు సడెన్‌గా కళ్ళు తెరుస్తాడనమాట. ఈ కామదేవి ఏంటి? ఏం జరుగుతుంది? ఏంటి? అనేది తెలుసుకున్నాడు. కానీ కామదేవు ఇట్లా డిస్టర్బ్ జేయటం వల్ల ఇన్నర్‌గా పార్వతీమాత, మహాదేవ్ ఉండటం వల్ల ఈ ఇదంతా కొంచెం మళ్ళా పార్వతీమాత ఇదంతా తపస్య కొంచెం టైం పడతది. ఎక్కువ సేపు పడతది. ఈ చేయటము లోపలున్న ఇంటెన్స్ ఏంటి తన తత్వం ఏంటి తెలుసుకోవడానికి ఇయన్నీ చేయటం కొరకు చేస్తారు. కానీ కామదేవు మిస్‌అండర్‌స్టాండ్ తెలుసుకుంటాడనమాట. ఇది తప్పు ఇట్లా అని చివరికి తన తప్పుని తను ఒప్పుకుంటాడు. కానీ లార్డ్ శివ ఏం చేస్తాడు అంటే అతనికున్న శక్తి వల్ల ఆ! అతన్ని లైటును, వేడి వల్ల బర్న్ చేస్తాడనమాట. అంటే మూడో కన్ను తెరుస్తాడప్పుడు. అప్పుడు ఆ మూడో కన్ను తెరవటం వల్ల డిస్టర్బ్ చేయడం వల్ల మూడో కన్ను తెరవటం వల్ల కామదేవుడు చనిపోతాడు. రతిదేవి అప్పుడే ఎక్కడికెళ్ళాడు కామదేవుడు అని చెప్పి వస్తదనమాట. చూస్తూ ఉంటే కేవ్‌లోకి అదే పాయింట్ ఎంటర్ అవుతది. ఇదంతా మనకు తెలిసిన స్టోరీ సేమ్. మళ్ళొకసారి అండి ఇది ఇక్కడ మనకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. ఈ డిసొల్యూషన్ ఏంటి అంటే ఈ ఫార్మ్‌ని చూసినాక ఆమె ఏడ్చేస్తదనమాట. పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటదనమాట. ఎందుకంటే కామదేవుడు చనిపోయాడు కాబట్టి రతిదేవి హస్బెండ్ కాబట్టి. Narayan and Narayan had also just arrived. As Kamadev's form was dissolving, Narayani lifted his spirit and brought into a hidden place for rest and repair. Then told Rati that her husband would not be permanently harmed by this Leela, but that before returning to the celestial world, he would have a take a birth in a human form. She was distraught and said that she would follow him into a human realm. Narayan could not soothe her pain until he agreed to ensure her reunion with Kamadev on earth. At the same time that Narayan had given his word, Narayani had whispered to Kamadev that he was to rest until she took birth on earth. In an era when new eristic expressions extolling human love were being created, and then that he would be born to her as a son. మేనక పాస్ట్. అది. ఈ కథంతా మేనక సుజాతకి చెప్తుంది కదండీ! ఏం లేదు నారాయణి కూడా వచ్చాడు అదే టైంలో. ఏడుస్తూ ఉంది కదా! రతిదేవి ఏడుస్తుంటే అదే టైంలో వచ్చాడు. ఈ కామదేవు ఇదంతా ఆ ఫార్మ్‌ని చూసి ఇంకా అతని యొక్క స్పిరిట్‌ని పైకి తీసుకొచ్చి ఈ ప్లేస్‌లో ఎక్కడన్నా ఏమన్నా రెస్ట్ ఇచ్చి రిపేర్ చేయగలమా అని చూస్తుంటే నారాయణ ఆ రతిదేవికి చెప్తాడు. "మీ హస్బెండ్ ఇప్పుడు పర్మనెంట్‌గా ఈ లీల వల్ల ఏమి హాం ఇదవ్వలేదు. అంటే ఇబ్బందులేమి ఎదుర్కోలేదు. హార్మ్ అవ్వలేదు. ఆ! అతను మళ్ళా పుట్టి ఈ ప్రపంచంలోకి వెళ్లి మళ్ళా ఇంకొక బర్త్ తీసుకొని మానవ జన్మ తీసుకుంటాడు. అప్పుడు ఎట్లా ఫాలో అవ్వాలి? హ్యూమన్ దాంట్లో ఎట్లా ఉండాలి? అన్నీ తెలుసు. అదే ఫాలో అవుతూ ఉంటాడు. ఆమె గూడా. అప్పుడు నువ్వు గూడా అట్లనే చెద్దు. నారాయణి ఏంటి అంటే ఆ పెయిన్‌ని అదంతా అగ్రీ చేయలేదు. ఏం చేస్తది? ఎట్లా రుయను అవుతారు భూమి మీద ఇద్దరు అనేది
కొంచెం పెయిన్‌గా ఉంటది. అది నాకు తెలుసు కష్టంగా ఉంటది. భూమి మీదకెళ్ళినాక ఎట్లా కలుసుకోవాలి, ఏంటి ఇదంతా ఒక ప్రాసెస్ అని అనుకున్నా. అదే టైము నారాయణ ఏం చేశాడంటే, నారాయణ అక్కడ పక్కన మాట తీసుకోగానే నారాయణి మాతో చెప్తూ ఉంటదన్నమాట. కామదేవుడు ఇప్పుడు రెస్ట్‌లుగా తీసుకొని మళ్ళా భూమి మీద పుట్టి, ఇదంతా కొత్త ఎక్స్‌ప్రెషన్స్‌తో తను మానవుడి ప్రేమ తత్వం ఎట్లా ఉండాలి ఇదంతా చేసి మళ్ళా పుడతాడనమాట. ఎట్లా పుడతాడు? అండ్ థట్ హి వుడ్ బి బోర్న్ టు హర్ యాస్ ఎ సన్. అదే మేనక చెప్తుందనమాట. మళ్ళా ఆమెకి కొడుకులాగా పుడతాడు అని చెప్పి మేనక ఆపిందనమాట. డిడ్ ఇట్ ఎవర్ హ్యాపెన్? ఐ ఆస్క్డ్ క్యూరియస్‌లీ. సుజాత అడుగుతుందనమాట. మేనక ఆపింది కదా! ఇంకా కొంచెం డౌటులతో ఉంటది కదా! క్వెషన్స్ మీద క్వెషన్స్. ఇది ఎప్పుడు జరిగిందా నిజంగా? అని చెప్పి ఆతురతో అడుగుతుందనమాట. Menaka smiled. That is the point of my story. It is said that son of Rupini and Sri Krishna, the beautiful Pradhyumana, is that Kamadev and his first wife Mayavati is Rati. I once caught sight of Pradhyumana. అది మేనక నవ్వుతూ చెప్తుందనమాట. ఇదే పాయింట్ కరెక్ట్‌గా స్టోరీని తెలుసుకోవాల్సింది. ఆ సన్‌గా రుక్మిణీ మాత శ్రీకృష్ణ కొడుకులాగా పుట్టింది ఎవరో కాదు. బ్యూటిఫుల్ ప్రద్యుమ్న అని చెప్పి అంటున్నాడు. ఓహ్! అతనే కామదేవుడు. అతని భార్య మాయావతి రతిదేవి అని చెప్పి చెప్తుంది. ఇది కరెక్ట్‌గా ఎక్కడ అంటే ఒక ప్రద్యుమ్న అనేది మీద ఒక తెలుసుకోవాలి అని చెప్పి చెప్తుందనమాట. హి ఈస్ ఫిజికల్లీ వెరీ బ్యూటిఫుల్ అండ్ హాస్ ఎ డైనమిక్ ఆరా అబౌట్ హిమ్ దట్ ఈస్ వెరీ అట్రాక్టివ్. He has spent much time with our musicians and poets and has inspired an entirely new form of ballad about human love. అది. అతను ఫిజికల్‌గా చూడటానికి చాలా అందంగా, అతనికి ఆరా కూడా ఉంది చుట్టూ. అన్నీ తెలుసుకోగలడు. చాలా అట్రాక్ట్ చేయగలడు అందరిని అని చెప్పి చెప్తున్నాడన్నమాట. ఆ టైమంతా ఈ టైమంతా మ్యూజిషియన్స్‌తో, పోయెట్స్‌తో చాలా వాళ్ళు చేసే అన్నీ బాగా వాళ్ళకి ఇన్‌స్పైర్ అయ్యి బాగా ఒక ఫార్మ్ ఏంటంటే బలాద్ అని హ్యూమన్ లవ్‌లో చూపిస్తున్నాడు. అదని చెప్పి అంటుంది. ఎందుకంటే ఇదంతా ఎందుకు చెప్తుంది అని అంటే, వెళ్తున్నారు కాబట్టి శివరాత్రి స్పెషల్ రోజు అది ఎందుకు చేస్తున్నాడు అని చెప్తున్నట్టుంది మేనక సుజాతతో. నౌ బ్యాక్ టు శివరాత్రి. She smiled. After the dissolution of Kamadev, sorry, dissolution of Kamadev, Mahadev returned to his meditation and internally observed the progress Parvati Ma was making. No other Devata dared approach until he himself emerged, which he finally did when the time was right. Once he saw that Parvati Ma had merged into a great universal consciousness and was now fully manifesting his Shakti. He went to her, and it is said that their union took place on the night we celebrate as Sivaratri, a union which sent explosions of divine love throughout all the universes. We try to tap into that love when we celebrate on the special night. అది. మళ్ళా ఆ కథ అట్లా చెప్తుంది కదా! ఇట్లా ఎళ్ళినప్పుడు ఇట్లా అవుతుంది పార్వతీమాత అదే సతీదేవిగా ఉన్నప్పుడని కథలోకొచ్చి మళ్ళా ఆ కథను అట్లా ఆపేసి మళ్ళా శివరాత్రి కథలోకి ఎళ్ళిందనమాట మేనక. అప్పుడు నవ్వుతూ ఏం చెప్తుంది అంటే, ఈ కామదేవుడు మహాదేవుడు ఉన్న మహాదేవుడు మళ్ళా ఆ మెడిటేషన్ ఫామ్‌లోకి వెళ్ళి త్వరగా ఆమె ప్రోగ్రెస్ ఎట్లా చేస్తుంది, మళ్ళా ఐక్యం అవ్వటానికి పార్వతీమాతని అబ్జర్వ్ చేసి ఇదంతా చేస్తుంది. ఏ దేవత కూడా అంత ధైర్యంగా ఎదుర్కోదు. అతనిలో మెర్జ్ అవ్వడానికి ఇదంతా ఐక్యం అవ్వటానికి ఇది కరెక్ట్ టైమ్ అన్నమాట. ఇద్దరికీ ఫైనల్లీ వచ్చిందనమాట. ఇద్దరు ఒకళ్ళు ఐక్యం అవ్వటానికి కరెక్ట్ టైమ్ అయింది అని చెప్పి పార్వతీమాత ఈ యూనివర్సల్ కాన్షియస్‌నెస్‌లో ఎట్లా ఆమె ఆమెకెంత శక్తి ఉన్నదో పార్వతీమాతకి మేనిఫెస్టింగ్ గాని ఏమన్నా అనుకుంటే చేయగల శక్తి ఇదంతా అప్పుడు ఆయనలోకి ఐక్యమైపోయిందనమాట శివుడిలోకి. ఎళ్ళిపోయి చెప్తుంది. యూనియన్ టుక్ ప్లేస్ ఆన్ ది నైట్ వి సెలబ్రేట్ శివరాత్రి. శివరాత్రి అదే రోజు మనం సెలబ్రేట్ చేసుకుంటాము అని చెప్పి ఐక్యమైన తర్వాత ఇదే ప్రేమ తత్వంలో ఉండి యూనివర్సెస్ ఈ విధంగా ఎగ్జాంపుల్స్ ఇట్లా తీసి చెప్తూ ఉన్నది. ఈ ప్రేమ తత్వం జరుపుకున్న ఆ స్పెషల్ రాత్రి మనం శివరాత్రిగా చెప్పుకుంటాము అని చెప్పి చెప్తూ ఉందనమాట.
When she finished speaking, Abhishek exclaimed, I also didn't know that story. I will certainly never fail to celebrate that event going forward. Taking his wife's hand, he said tenderly, the love between any two people is an expression of that universal love and is the greatest gift we can give this world. As he spoke, my mind turned to Ishan, and I could not deny that the mature and dedicated love that he and Kasini expressed for one another was surely such a gift. అది ఇది అయిపోయింది అనమాట. మేనక చెప్పటము ఫినిష్డ్ అయిపోయింది. మాట్లాడటం అయిపోయినాక ఆ అభిషేక్ కూడా ఆశ్చర్యంతో ఓ నాకు కూడా తెలియదు ఈ కథ గురించి. ఇంకా నేను చానాళ్ళు ఇన్నాళ్ళ నుంచి తెలుసుకోలేకపోయాను. ఇంకా ఇప్పటి నుంచి అయినా సరే ఈ ఈవెంట్ ని ఒక పండగ వాతావరణంగా తెలుసుకున్నా కాబట్టి నేను సెలబ్రేట్ చేసుకుంటాను ముందు ముందు ఇంకా అని వాళ్ళ వైఫ్ మేనక చేపట్టుకొని ప్రేమతత్వంతో చెప్పాడనమాట. అది ఏంటి అంటే ఇద్దరి మధ్య ఉండాల్సిన ప్రేమతత్వం ఆ ఎక్స్ప్రెషన్ యూనివర్సల్లో ఈ విధంగా చేస్తది. ఇది ఒక వరము. ఇచ్చిన వరం అన్నమాట. ఇదొక మా ప్రపంచము. ఇది ఈ మాట ఇవ్వటము, ఇలా చేయటము. అప్పుడు ఈ సుజాత మాట తన మైండ్ ఏమనుకుందంటే, అమ్మో! ఇషానును నేను ఇషాన్ చెప్తున్నా గాని నేనెందుకు వద్దంటున్నాను. కాన్సనీతో పెళ్లి అనేది ఇషాన్ బాగా మెచ్యూర్డ్ అయ్యి తెలుసుకున్నాడు కదా! అది లవ్ తట్టు ఇదంతా ఒకళ్ళకొకళ్ళు ఒక వరం లాంటిది గిఫ్ట్ అని చెప్పి రియలైజ్ అయిందనమాట. అందుకనే మన పండగలకి కొన్ని కొన్ని పండగలకి మనం కథలు చదువుకొని పిల్లలకి ఇట్లా చెప్తూ ఉంటే మనకి తెలుస్తదనమాట. ఆ కథ ఎనకాల ఇంత ఉన్నది. ఇది ట్రూలీ అని తెలుసుకుంటాం అనమాట. కొంతమంది పండగలు తెలుసుకోకుండానే ఇది పండగ పెద్దోళ్ళు చేస్తున్నారని చేస్తారు. బట్ తెలుసుకొని చేస్తే ఇంకా ఆనందం వేరుగా ఉంటది. ఏంటి? ఎట్లా? ఏంటి? అని ఇది ఈ కథ రూపాన ఆగరు బాగా చెప్పాడండి. The day arrived when we were to depart for the festival. Although I had been touched by Menaka's story, I was not much in favor of participating in festivals, which always involved crowds of people. Years of living scheduled from the world had left me feeling fearful when I was in a large groups. But I knew Menaka would object if I asked to stay behind. అదే. ఆల్రెడీ పండగ రోజు వచ్చేసిందనమాట. వచ్చినప్పుడు ఇంకా ఫెస్టివల్‌కెళ్ళా సెలబ్రేట్ చేసుకోవడము, ఇంకా మ్యూజిషియన్ నైట్ ఇలా ఎళ్ళాలి కదా! ఎళ్ళే టైం అయిందనమాట. ఇంక అప్పుడు ఈ మేనక చెప్పిన కథ ఈమెకి చాలా మంచిగా అనిపిచ్చి గుండెకి హత్తుకుందనమాట. మంచిగా ప్రేమతత్వంలో ఉండాలి. ఇది ఇట్లా జరిగింది. ఎందుకు ఇట్లా జరిగింది అని చెప్పి చెప్పడం వల్ల బాగా గుండెకి హత్తుకుంది. ఇంకా మేనక చెప్పిన కథ. అందుకని ఇంకెప్పుడైనా ఈమెకేంటి సుజాతకి ఎక్కువ ఇంట్రెస్ట్ గాని ఫెస్టివల్‌లో ఉండటం. ఎందుకంటే ఇన్నాళ్ళు ఎక్కువ జనాలుంటారు. ఆ! ఇలాంటియన్నీ ఇష్టం ఉండదనమాట. ఈ ప్రపంచం నుంచి కూడా చాలా ఒంటరిగా భయంతో బతికింది గదా! ఇప్పటిదాకా. అందుకని పెద్ద పెద్ద గ్రూపుల్లోకెళితే ఏం జరుగుతది? మళ్ళా జరిగింది పాతదే గుర్తు తెచ్చుకుంటూ ఉంటాం కాబట్టి, ఓకే. నాకు ఈ మేనక ఇట్లా చేసి నా ఎనకాలుండి ఒక నడిపిస్తుంది ముందు అని చెప్పి చెప్తుందనమాట. ఇదంతా అభిషేక్ ఒక రథాన్ని ఏర్పాటు చేసి దుప్పట్లు ఎందుకంటే చలి ఉంటది కదండీ! చలి అప్పటికి. దుప్పట్లు ఇవన్నీ తీసుకొని ఓహ్! సారీ చదవలేదు కదా! అభిషేక్ హాడ్ ఎవరన్నా మాట్లాడుతున్నారండి? ఎవరైనా ఏమైనా చెప్పదలుచుకుంటే షేర్ చేసుకుంటే చెప్పండి మాస్టర్స్. అభిషేక్ హాడ్ అరేంజ్డ్ ఏ ఆ! చారి చెప్పండి హరిత గారు. సారీ అండి. చెప్పండి. పర్లేదు. ఏం లేదండి. ఇది నేను వింటాము ఈ స్టోరీ కొత్తగానే వింటున్నాను. ఇంకోటేంటంటే అది బాగా అనిపిచ్చింది అంతకుముందు. ఆహ్, ఇది స్టార్టింగ్‌లో చదివారు కదా! గుర్తు హ్మ్. రాట్లేదు. హ్మ్. మీకు ఆహ్, కథ మొత్తట్లో చెప్పా కదండీ! అది జస్ట్ ఓకే. ఓకే. ఆ! 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 స్టార్టింగ్‌లో చెప్పింది గూడా బాగా అనిపిచ్చింది. వెరీ ఆహ్, ఏది శ్రీమాత ఆ! చేసిన హెల్ప్ సుజాత, సుమతి, అంజలి క్యారెక్టర్స్ అన్నీ ఒక తర్వాత ఒక క్యారెక్టర్స్ వస్తుందండి. ఇవాల్టిదా మీరు మాట్లాడేది? లేతే ఓల్డర్ సెక్షన్సా అండి మీరు చెప్పేది? ఓల్డర్ సెషన్స్ అసలు వినలే నేను ఇప్పుడు వింటున్నా. మధ్యలో ఎప్పుడో ఓహ్! ఒక్కరోజు విన్నాను. మళ్ళీ ఇవాళ వింటున్నాను. యాహ్! అండి. ఏంటంటే ఈమ తెలిసిందే కదండీ! సుజాత డిఫరెంట్ ఎదుర్కొనొచ్చింది కాబట్టి చివరికి మాత వాళ్ళ నాన్నగారిని ఇయన్నీ కలిపినియనమాట. కలిపింది. ఎట్లా కలిపింది? ఏంటి అని ఇప్పుడు వాళ్ళ తమ్ముడోళ్ళ ఇంట్లో ఉంటుంటే ఒక్కోటి ఎట్లా ఎదుర్కుంటుంది. ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్కటి లేదనమాట. మీకు దాంట్లో ఉన్నది యూట్యూబ్‌లో వినండి. యాహ్! 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 వింటా. ఐ యాహ్! విల్ గో త్రూ ఏంటంటే ఇట్.
మీకు అంతా బాగుంటదండి. క్యారెక్టర్స్ కొంచెం కన్ఫ్యూజన్, పాస్ట్ జన్మలో ఏంటి, వాళ్ళు ఈ జన్మలో ఎట్లా కనెక్ట్ అయ్యారు, ఇవన్నీ ఉన్నాయి అన్నమాట దీంట్లో. ఆహాహాహా! ఆ! హ్మ్. ఎట్లా ఒకళ్ళకొకళ్ళకి ఉన్నది. ఇప్పుడు పాస్ట్ జన్మలో ప్రేమ అనే వాళ్ళ తల్లిని ఎట్లా వదులుకొని పెళ్లి చేసుకొని ఎళ్ళిపోయిందో, అదే ఈ జన్మలో మళ్ళా భర్త తీసుకొని ఆహ్, వాళ్ళ కూతురికి త్యాగం చేయడం. ఇట్లాంటియన్నీ చాలా బావుందనమాట. వినండి. ఆ! అదే. అదే. అదే ఫస్ట్ టైమ్ ఒక స్టోరీ చెప్పారు. ఆ స్టోరీ అంటే అదే వాళ్ళ తాతయ్య వాళ్ళ ఇంకొక మీనింగ్ చెప్తది గదా! ఇంకొక ఆమె స్టోరీ మీనింగు. అంటే మనం ఎప్పుడు వినే స్టోరీ క్యారెక్టర్స్ గాకుండా రతీదేవిది ఇంకొక వేలో జెప్తారు గదా! మీరు ఇంకొక స్టోరీని. మా తాతయ్య జెప్ మా తాతయ్య ఉద్దేశ్యం ఇది, ఇది అని చెప్తారు గదా! ఒకటి ఇంకొక స్టోరీ. అది బాగా అనిపిచ్చింది నాకు. అంటే ఎంత డీప్ మీనింగ్ ఉంది అక్కడ తన శక్తి పెంచుకొని తర్వాత లయం అవటానికి అని ఎంత బాగా అనిపిచ్చింది అని అనిపిచ్చిందది. అండి ఇవాల్టి దాంట్లో కరెక్ట్ అండి అది. ఆ! 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 అది అంటే మనకసల ఆ మీనింగ్ తెలియదు ముందు. మనకి ద ద ఆమె ఎట్లయితే అర్థం చేసుకుందో అట్లానే తెలుసు నాకు కూడా. యాహ్! అంతే అండి. అది ఇంకా ఎనకాల ఇంత ఎట్లా ఎన్ని ఎట్లా చేస్తున్నారు? ఎందుకిట్లా జరిగింది కూడా మనము తెలుసుకుంటూ ఉంటే కొన్ని కొన్ని కథలు పెద్దోళ్ళు చెప్తారండి. మన ట్రెడిషన్ కూడా అంతే పండగలు చేసుకుంటాం. ఇట్లా చేయాలి అంటాం. అంతేగాని దాని ఎనకాల కరెక్ట్‌గా కొంతమందే చెప్తారు. కొంతమంది సరిగ్గా చెప్పకపోతే వాళ్ళకి తెలిసినా గానీ వీళ్ళకి టైము వినేది లేదు. వాళ్ళకి టైం కుదిరేది లేక ఎప్పుడు సిట్యుయేషన్ రాకుండా ఉంటది. అవునవును. శివరాత్రి ప్రాముఖ్యం గూడా నాకిప్పుడు దాకా తెలీదు. ఇప్పుడే తెలిసింది. నేనెప్పుడూ ఉపవాసం సేమ్ ఫాలో అవుతాను. నాకు తెలుసు. అందుకనే నేను కథ ఆపింది. నెక్స్ట్ ఏమన్నా చెప్తదా అది వేరే కథ అండి అని అంది ఫస్ట్‌లో. రతిదేవుడు ఇట్లా అవ్వటం వల్ల వ ఇట్లా అవుతదనమాట. ఓ రోజు గంధర్వలు, ఈ అప్సరలు అందరి ముందు నాట్యం చేస్తూ ఉంటే దాంట్లో నిమగ్నయిపోయి ఉంటాడనమాట శివుడు. ఆహాహా! అందరూ ఇది చేస్తే పార్వతీదేవి అదే సతీదేవి వాళ్ళొక నాన్నగారొస్తే దక్షుడు వస్తే ఆమె పలకరించలేదని అవమానం జరిగిందని ఎట్లా ఆ! అంటే ఇంకా ఆమె ఏమి చెప్పలేక ఇంకా వదిలేసి ఎళ్ళిపోతదనమాట. ఇదంతా ఏర్పాటు ఆ! చేసింది అంతా శివుడు అని ఇప్పుడు మనకు తెలుస్తుంది ఈ కథ. నాకు ముందే తెలుసు ఇది. ఈ కథ అయితే ఆ! తెలుసు. ఇదంతా ఓకే. శివుడే ఓకే. ఏర్పాటు చేసి, ఈ రతిదేవుడు అదేంటి కామదేవుడు వచ్చి మెడిటేషన్ చేసుకుంటుంటే డిస్టర్బ్ చేయటము, కాలిపోవటము, ఈ రతిదేవి ఏడవటము ఇయన్నీ ఇదంతా తెలుసనమాట. ఇవాల్టి కథ స్టోరీ. నాకు ముందే తెలుసు. ఆ! 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 అంటే ఈ నాకు బ ఈ స్టోరీ అది భస్మమైపోవటము అది ఇవన్నీ ఈ స్టోరీ తెలుసు నాకు గూడా. కానీ ద పర్పస్ మెయిన్ పర్పస్ అనేది తెలీదు. ద మెయిన్ పర్పస్ అనేది ఇవాళ తెలుసుకున్నాను. యాహ్! అండి. అదే. అంతే అంటే కదండీ. అష్టాదశ పీఠాలు కూడా అట్లనే అవుతది కదా! అప్పుడు ఎళ్ళినప్పుడే మాతాదేవి కిందకొచ్చినప్పుడు ఒక్కొక్క హ్మ్, శక్తి పీఠాలు 18 ఉంటది కదండీ! ఒక్కొక్క ఆ! భాగం ఒక్కొక్క ఏరియాలో పడింది అని చెప్పి తెలుసుకుంటాం మనం. అస్సాము అన్ని అన్ని ఎక్కడైతే అష్టాదశ శక్తి పీఠాలున్నాయో అదే. అమ్మవారి యొక్క ఇది అన్నమాట ప్రాముఖ్య. అది. ఓహ్! ఓకే. ఓకే. ఆ! ఓకే అండి. కంటిన్యూ. యాహ్! యాహ్! Abhishek had arranged a chariot with some blankets for us as it was still the cold season. It took nearly an hour to arrive at the village, and the sun was just tiptoeing toward the horizon, soon to sink from sight. In a short time, night would be upon us, and the music and festivals has begun. Crowds were gathered at the festival site. Sensing my uneasiness, Menaka told hold of my arm. We managed to draw close to the platform where the musicians were to perform. Settling ourselves down on the ground, we waited for the chanting to begin. అది. ఇదంతా మేనక ఈ ఈ లార్డ్ టూట్స్ ఈమెకిష్టం లేదని సుజాత చెప్తూ ఉంది కదండీ! అప్పటికి ఇంక సరే ఇంక చెప్పింది కాబట్టి ఎళ్ళడానికి సిద్ధమయ్యాడు. అభిషేక్ రథం తీసుకొనొచ్చాడు. సమ్ దుప్పట్లు కూడా. ఎందుకంటే అది కొంచెం చలికాలం అన్నమాట. అందుకని ఇంకా వీళ్ళెళ్ళాల్సిన విలేజ్‌కి ఒక గంట ఉందన్నమాట. అక్కడికెళ్తూ ఉంటే ఆమె చూసుకుంటూ కొంచెం సన్నొస్తాడా వచ్చిపోయి కనిపించినట్టు ఉండి రాత్రి అది త్వరగా వస్తుందన్నమాట. అంతే కదండీ! ఎళ్ళిపోయినాక సూర్యాస్తమయం అయిపోయినాక కొంచెం చల్లగా సాయంత్రం వెన్నెల అదే సాయంత్రం పూట వెలుతురు నుంచి కాస్త కాస్త చీకటొస్తది గదా! అట్లా అని వీళ్ళెళ్ళేసరికి రాత్రయిందక్కడ. అప్పటికి మ్యూజిక్ ఫెస్టివల్స్ వీళ్ళందరూ బిగినయ్యాడేమోనని ఈమె అనుకుంటూ ఉంది మనసులో. అక్కడికెళ్ళేసరికి చాలా క్రౌడ్ చాలా జనంతో కూడుకొని ఉందనమాట. ఆ ఫెస్టివల్ పండగ వాతావరణం అంతా.
అప్పుడు ఆమెకి కొంచెం అన్‌ఈజీగా ఉందనమాట. అదంతా చూసి. ఎందుకంటే ఈమె ఫస్ట్ టైమ్ కదా వెళ్ళటము. ఇలాంటిదెళ్ళటము, బయట లోకానికి బయటికి రావటము, ఫస్ట్ నుంచి ఇలాంటి పండగ చూడలేదు. ఇన్ని ఉన్నాయి కాబట్టి ఉంటే వెనక చెప్పింది నా చేయి పట్టుకో నువ్వు అని చెప్పంటే, చేయి పట్టుకుందనమాట. ఇది పట్టుకొని ఆ ప్లాట్‌ఫార్మ్ ఎక్కడైతే మ్యూజిషియన్స్ ఆహ్, త ప్రోగ్రామ్ చేస్తారో అక్కడికి వెళ్లారనమాట. ఇంక వీళ్ళు కొంచెం సెటిల్ అయ్యి కింద కూర్చుందామని ఇంకా ఎప్పుడైతే వాళ్ళు వస్తారు, అప్పుడు ప్రోగ్రామ్ బిగినయింది. చాంటింగ్ ఇయన్నీ చేద్దాం అని జెప్పి చూస్తూ ఉందనమాట. Darkness descended and the torches were lit. Slipping to the shadows of night, the musicians walked almost unnoticed through the crowd and sat down not far from where I was seated. The music began and I closed my eyes. But at the first sound of singing, my eyes flew open. There were no mistaking that voice. It was her Revati. I had found her. An image of Mata flew into my mind, and with a sense of satisfaction, I knew that it was she, Taru Menaka, who had led me there, brushing away questions of why she had wanted me to find Revati. I allowed myself to be transported by the undulating tones that filled the air. అది. చీకటొచ్చింది. టార్చ్ లైట్‌లు పెట్టుకొని లైట్‌లేస్తూ చూస్తున్నారు. అప్పుడు వీళ్ళు నైటొచ్చింది కదా! షాడో అలా టార్చ్ లైట్ చూస్తుంటే ఆ షాడో పడుతుందనమాట. అప్పుడు మ్యూజిషియన్స్ ఒక్కొక్కళ్ళని గుర్తిస్తూ గుర్తించలేకపోయిందనమాట. టార్చ్ లైట్ ఏసి చూడటం, ఆ జనాల్లో రావటము, కొంచెం దూరంగా ఉందనమాట. వీళ్ళు కూర్చున్న దానికను మ్యూజిషియన్స్ పెర్ఫార్మ్ చేసే స్టేజి అనమాట. అందుకని అప్పుడే మ్యూజిక్ బిగిన్ అయిందన్నప్పుడు ఈమె కళ్ళు మూసుకుందనమాట. కళ్ళు మూసుకొని ఫస్ట్ సౌండ్ వింటూ ఉంది. సడెన్‌గా కళ్ళు తెరిసిందనమాట. ఎందుకు? ఆ వాయిస్ నేనేమన్నా తప్పు పడుతున్నానా? రేవతి వాయిస్ కదా! అని గుర్తించి లేచిందనమాట. ఓహ్! నేను ఆమెను ఎతుక్కున్నా. దొరికింది. మాత ఎందుకు నా మైండ్‌లో ఇట్లా తెప్పించి, నా సెన్స్ రూపాన్ని ఇట్లా సాటిస్ఫై చేసింది అని చెప్పి తెలుసుకుంది. అందుకనే మేనక ఇదంతా చెప్పి నన్నిక్కడ తీసుకొచ్చింది. నాలో ఉన్న క్వెషన్స్ ఇవన్నీ పోయి అందుకని రేవతి కనుక్కోవడానికి ఇట్లా ఈ మార్గం ద్వారా మాత నన్ను అరేంజ్ చేసిందని తెలుసుకుందనమాట. అప్పుడు ఆ గాలి ఇంత ట్రాన్స్‌పోర్టెడ్ ఇయన్నీ అండర్‌లైన్ టోన్స్ ఇయన్నీ చాలా గాలి ఇయన్నీ వింటూ ఉందనమాట. The music was enchanting, uplifting, and awaking a deep yearning in me that I had not known was there. Had I was not recently heard the love story of Mahadev and Parvati Ma, perhaps I would not have been as moved. As I listened to the chanting, I saw in my mind's eye the scenes that Menaka had described to me, and by the time the music stopped, I felt as if I had stepped into another encountering for the first time the love of those powerful Mahadevatas. A love that could not be described in word or perhaps even grasped by the human mind. A love that led Parvati Ma to spend years in deep meditation, enduring every privitation to attain him. అదే. ఆ మ్యూజిక్ చాలా బావుందనమాట. చాలా హ్యాపీగా ఇచ్చి వీళ్ళని ఇంకా ఎంజాయ్ చేసి పైకి పైకి ఉత్సాహంగా చేయటము, మేలుకొలుపుకోవటము ఉంది. కానీ ఈమెకి ఆవలింతలొస్తున్నాయనమాట. అదంతా వింటూ ఉంటే. అదంతా ఈ ప్రేమతత్వం ఎందుకు ఈ మహాదేవ్, పార్వతి మీద చూపిచ్చాడో ఇప్పుడు తెలుసుకున్నాను రియల్‌గా. అందుకనే నేను ఆ కథ వల్లే నేను ముందుకెళ్ళాను. మేనక చెప్పడం వల్ల. లేపోతే నేను వచ్చేదాన్ని కాదు అనే భావనలోకొచ్చిందనమాట. ఇదంతా మ్యూజిక్‌ని వినటము, ఆ చాంటింగ్ వాళ్ళు పాడేది ఇదంతా కళ్ళతో చూడటము. ఇదంతా చేస్తూ ఉందనమాట. ఈ సీన్స్ ఇదంతా వెనక చెప్తూ ఉంటే. అదే టైంలో మ్యూజిక్ ఆగిపోయిందనమాట. అప్పుడు ఆగిపోయినప్పుడు ఇంకొక లోకానికి అడుగేసిందనమాట ఈమ. ఏమని అనుకేసిందంటే ఆ టైము ప్రేమతత్వము ఎట్లా ఉంటది? మహాదేవి యొక్క ఇద్దరు పవర్‌ఫుల్ మంత్రాస్ కానీ, దేవతాస్ కానీ ఎట్లా ఉంటారు అని తెలుసుకుందనమాట. ఆ ప్రేమతత్వం నుంచి తర్వాత అసలు ఆ ప్రేమతత్వంలో ఉన్నప్పుడు చెప్పలేని అంత ఇది అన్నమాట. అంత అనుభవించింది. అందుకని ఆ మాటల్లో చెప్పలేను అని చెప్పి చెప్తూ ఉంది. ఎందుకంటే ఇదంతా హ్యూమన్ మైండ్ తెలుసుకోవడం చాలా టైం పడతది. చాలా ఈజీ కాదు. అంతా తెలుసుకోగలిగింది అని చెప్పి ఆ ప్రేమతత్వం ఎట్లా పార్వతీమాత మెడిటేషన్‌లో ఉండి డీప్‌గా ఎట్లా ప్రతి క్షణం ఎట్లా చేసి శివుడిలో ఐక్యమైనది ఇదంతా తెలుసుకుందనమాట.
Without thinking, I stood up when the music had stopped and tried to make my way to the platform. Revati saw me and with a broad smile, she approached. The two of us met and embraced as the crowd swarmed around us. అది అస్సలు ఆలోచించకుండా ఎమ్మటే ఈ మ్యూజిక్ ఆగిపోయిందో లేచి నుంచుందనమాట. నుంచొని స్టేజ్ దగ్గరికెళ్ళింది. ఎక్కడైతే ఈ పెర్ఫార్మ్స్ చేస్తున్నారో మ్యూజిషియన్స్ అక్కడికెళ్ళిందనమాట. అక్కడికెళ్ళి రేవతిని చూసిందనమాట నవ్వుతూ. చూసి ఆమె దగ్గరికెళ్ళి ఇద్దరు మంచిగా మాట్లాడుకోవటం. అప్పటికి క్రౌడ్ ఇదంతా వీళ్ళ చుట్టూ వచ్చారనమాట. ఎందుకంటే యూజువల్‌గా మన ఆర్టిస్ట్‌ని గాని, ఇలా ఎవరన్నా ఉన్నారు అనంటే సినిమా హీరోయిన్‌లు కానీ, సింగర్స్ గాని ఎవరైనా వచ్చారు అనంటే అక్కడికి యూజువల్‌గా అందరు జనరల్ పీపుల్ అందరూ ఎళ్లి క్రౌడ్ అవ్వడము. వాళ్ళ బయోడేటాలు అదే సంతకాలు పెట్టించుకోవటము. ఇయన్నీ చేస్తూ ఉంటారు. వాళ్ళని మీట్ అవ్వటము, ఫోటోస్ దిగటము. ఈ మధ్య అయితే సెల్ఫీలు ఇలాంటి అట్లనే చుట్టుముట్టారనమాట అందరూ. "లెట్ us find a place to sit and talk," she whispered, monitoring to Abhishek and Menaka to follow. I took Revati's hand and walked through the crowd. She led me to a part of the meadow where there were a few people and the four of us sat down together. అది. చెప్తుందనమాట. సుజాత రేవతితో చెప్తుంది. మనం ఒక ప్లేస్‌ని చూసుకొని అక్కడికెళ్ళి కూర్చొని మాట్లాడుకుందాము అని చెప్తూ ఉందనమాట. చిన్నంగా విస్పర్ చేస్తుంది. ఇదంతా అభిషేకు, మేనకను కూడా చూస్తూ మానిటర్ చేస్తూ మీరు కూడా రండి అందరం కలిసి ఎళ్దాము అని రేవతి హ్యాండ్ పట్టుకొని క్రౌడ్ ఉన్న దగ్గర మధ్యలో నడుస్తూ ఉందనమాట. ఓ చోట ఒక చిన్న గెడ్డి ఎక్కడైతే ఉన్నదో అక్కడ తక్కువ మంది ఉన్నారు కదా! ఇది చూడటానికొచ్చారు కదా! ఎక్కడ పడితే అక్కడ కూర్చుంటారు కదా! ఆడ తక్కువ ఉన్నప్పుడు వీళ్ళు నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నారన్నమాట. Hugging her again, this time more tightly, I told her how happy I was to see her after so many years. She told me that she and her husband has been returning to the women's quarters to perform on festival days. But Sumati had told her that I had already left to live with my brother. Introducing her to my family, I spoke warmly of how much my friendship with Revati had meant to me. అదే. ఇప్పుడొచ్చి కూర్చున్నారు గదండీ నలుగురు. రేవతిని బాగా గట్టిగా హగ్ చేసుకొని, వాటేసుకొని గట్టిగా చెప్తుందనమాట. చాలా సంతోషంగా ఉన్నది. నిన్ను చానాళ్ళయింది చూసి అని చెప్తుందనమాట. అప్పుడు చెప్తూ ఇంకా వాళ్ళ ఆహ్, ఆహ్, నా నిన్ను మీ హస్బెండు మళ్ళా వస్తారేమో వుమెన్స్ క్వార్టర్స్‌కి ఫెస్టివల్ డేస్ అప్పుడు పెర్ఫార్మ్ చేయడానికని ఎదురు జూస్తున్నాను. కానీ సుమతి చెప్పింది ఆల్రెడీ వాళ్ళు హ్మ్. నువ్వు క్వార్టర్స్‌లో ఇచ్చినప్పుడు ఫెస్టివల్ డేస్ ఆల్రెడీ సుమతి ఏం చెప్పిందంటే, "మీరు ఎళ్ళిపోయావు. మీ బ్రదర్‌తో ఉంటున్నావు" అని చెప్పింది నాకు సుమతి అని చెప్తుంది సుజాతతో. అప్పుడు ఆళ్ళ ఫ్యామిలీని ఒక్కొక్కళ్ళని ఇంట్రొడ్యూస్ చేసి, పలకరించి తర్వాత వార్మ్‌గా ఫ్రెండ్‌షిప్ రేవతితో ఎట్లా ఉన్నది? ఎట్లా జరిగింది? ఎట్లా స్పెండ్ చేసింది? ఇదంతా చెప్తూ ఉందన్నమాట. She smiled. Sujata took care of me when none of the other women would, much like Amba had cared for her. This is the way Mata taught us to give us another what you yourself have received. అది నవ్వుతూ చెప్తుందనమాట. రేవతి చెప్తుంది. ఏమని? సుజాత నన్ను ఆహ్, ఎవరు చూసుకోకపోతే, ఎవరు వాళ్ళ క్వార్టర్స్‌లోకి, రూముల్లోకి రానీకపోయినా గాని సుజాత రానిచ్చి నన్ను అమ్మ టేక్ కేర్ చేసింది. అది కాక ఇంకేం చేసిందంటే అంబ సుజాతని ఎట్లా టేక్ కేర్ చేసిందో అదే విధంగా సుజాత రేవతిని అదే భావనతో చూసింది. ఇదే మాతకు కావాల్సింది. ఇదే మాత నుంచి మేమందరం నేర్చుకున్నది. ఎప్పుడైనా సరే నువ్వు ఒకళ్ళ దగ్గర నుంచి తీసుకున్నావు అనంటే ఇంకొకళ్ళకి ఇవ్వాలి. ఇస్తేనే పంచబడతది అని అంటారనమాట. ఏదైనా సరే. ఏదన్నా వస్తువైనా, చెట్లు అయినా, ప్రేమైనా ఏదైనా సరే నువ్వు ఇస్తావు అనంటే అది చాలా రెట్లు పంచబడతది. అదంతా మాత చేసేది. ఇదంతా మాత యూనివర్స్ చేసే పని అని తెలుసుకున్నారనమాట. ఆఫ్టర్ చాటింగ్ ఫర్ సమ్ టైమ్, Revati revealed that she had just visited Sumati, where she had heard a story of Mata's recent playfulness with sage Durvasa. Surely you have heard the story of how the sage tried to curse Mata soon after her marriage, she asked, turning to Menaka and Abhishek. అది. వీళ్ళంతా ముచ్చటించుకున్నారు, మాట్లాడుకున్నారు. తర్వాత ఏం చెప్తుందంటే రేవతి, ఇక్కడికి వచ్చే ముందు ఆహ్, నేను సుమతిని కలిసాను. ఒక స్టోరీ చెప్పింది. మాత యొక్క పాత్ర ఎట్లా దుర్వాస మునితో ఎట్లా సంబంధమైనది. ఈ కథ విన్నావా? ఎవరన్నా ట్రై చేసారా? ఇట్లా శాపం పెట్టింది మాత సూన్ ఆఫ్టర్ హర్ మ్యారేజి అని చెప్తుందనమాట.
ఇదంతా ఇంకా వీళ్ళ వైపు చూస్తూ మేనక అభిషేక్ వైపు చూస్తూ చెప్తూ ఉందన్నమాట. మేనక నోడెడ్, రిప్లయింగ్, సుజాత హ్యాస్ షేర్డ్ విత్ అస్ మెనీ ఆఫ్ ద స్టోరీస్ షీ హార్డ్ వైల్ లివింగ్ అట్ ద ఉమెన్స్ క్వార్టర్స్. అదే మేనక తల ఊపి చెప్తుంది సమాధానం. ఏం చెప్తుంది సుజాత? మాతో చాలా పంచుకున్నది, చాలా కథలు ఏదైతే ఆమె విన్నదో ఉమెన్స్ క్వార్టర్స్ లో ఉన్నప్పుడు అని చెప్పి చెప్తుంది. దెన్ యూ విల్ ఎంజాయ్ దిస్ స్టోరీ సెడ్ రేవతి హ్యాస్ షీ బిగాన్. బిఫోర్ ఏంటంటే ఈ రూపాన మాత చేయకపోతే ఏమో తెలుసుకునేది కాదు సుజాత. అందుకని ఒకళ్ళతో ఎట్లా రిలేషన్ ఇచ్చి ఎట్లా చేస్తే ఒక్కొక్క పాత్ర అయిపోయినాక ఎట్లా కనెక్షన్ చేస్తుంది. ఇదంతా అసలు ఎంత బాగుందో. మనం ఏంటి ఊరికనే ఇట్లా ఉన్నాం అనుకోండి, ఇంకొక విధంగా ఎవరన్నా వచ్చి మనం పరిచయం చేశారు, పలానా వాళ్ళు ద్వారా ఇట్లా చెప్పారండి మీ గురించి అని అంటే కొంచెం పొగిడితేనేమో పొంగిపోతాము. కొంచెం ఏమన్నా మనకి వాళ్ళకి మనకి సరిగ్గా పడలేదనుకోండి, ఎక్కడన్నా తేడా వచ్చిందనుకోండి, కుంగిపోయి ఏంటి ఇట్లా చెప్పారు వీళ్ళ ద్వారానా? ఆహా! అని చెప్పి అంతా వీళ్ళని గూడా పట్టించుకోమనమాట. ఎవరైతే కొత్తగా వస్తారో. కానీ మాత ఈ విధంగా ఒకళ్ళ ద్వారా పాత్రని చేసి ఇట్లా చేసిందనమాట కథని. ఇది చాలా మనం నేర్చుకోవాల్సింది ఈ బుక్. ఆథరు ఇన్వాల్వ్ అయ్యి రాయటము ఇదంతా. Then you will enjoy this story, said Revati as she began. Before the Pandavas went into exile, they came to Dwaraka for the blessings of Sri Krishna and Mata and to receive counsel as to where they should go and what they should do during the years of exile. Sri Krishna gave them many hints of what lay ahead. When he had finished, Mata called Draupadi aside and offered her a very small container of rice, saying, keep this rice with you always. Use it during an emergency, but don't feed it to your husbands. There may come a time when a distinguished guest comes to visit, and you may not have anything to feed him. You may panic, and if you do, remember this container I have given you. It is a small amount, but enough to satisfy the hunger of 10 people. I have imbued it with heavenly ambrosia so that whoever eats it will enter a blissful state of meditation. As you move through the forest and villages, carry it with you carefully and only use it in the direction of circumstance. అది. అటైతే రేవతి కథ మీరు బాగుపడుతుంది. అటైతే ఈ కథ మీరు బాగా ఎంజాయ్ చేస్తారు, వినగలరు అని రేవతి చెప్పడం మొదలుపెట్టిందనమాట. ఎప్పుడైతే పాండవులు అడవిలోకి వెళ్లారో, వాళ్ళు ఎళ్ళే ముందు ఆ ద్వారకా దగ్గరకొచ్చి కృష్ణుడును, రుక్మిణీమాత బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్లారనమాట. ఎళ్లి కౌన్సెలింగ్ కూడా ఇచ్చారనమాట. ఎట్లా ఉండాలి? ఏం చేయాలి? అన్ని ఇళ్ళు అని చెప్పి చెప్తూ ఉన్నారనమాట. అప్పుడు శ్రీకృష్ణుడు కొన్ని హింట్లు గూడా ఇచ్చాడనమాట. ఏమని ఇచ్చాడు? మీది అయిపోయిన తర్వాత మాతా ద్రౌపది ఏ సైడ్ పక్కకొచ్చి ఆమెకి ఏం చెప్పాడు? ఒక చిన్న కంటైనర్ ఆఫ్ రైస్ ఇచ్చిందనమాట. సేయింగ్ ఈ రైస్ ఎప్పుడు నీ దగ్గర ఉంచుకో. ఎమర్జెన్సీ పర్పసే. ఇది మీ హస్బాండ్స్‌కి పెట్టమాకు. ఇది ఏంటి అంటే ఒక టైమ్ వస్తది. ఆ గెస్ట్ వచ్చినప్పుడు అప్పుడు పెడితే ఇది చిన్న రైసే కావచ్చు కానీ 10 మందికి సరిపోయే అంత ఆకలిలో ఉన్న వాళ్ళకి సరిపోతది. నువ్వు దాని గురించి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అని చెప్పి చెప్తారనమాట. ఆ రైస్ ఇచ్చేసి ఇదంతా 10 మందికి సరిపోతదని చెప్తదనమాట. కానీ హెవెన్లీగా ఎప్పుడైతే తింటారో ఇది, తిన్నప్పుడు వాళ్ళు మెడిటేషన్ స్టేట్‌లో ఉండి బ్లిస్‌ఫుల్‌గా వెళ్తారు. ఇదంతా ఒక ఎప్పుడైతే నువ్వు అడవులు, ఆ విలేజెస్ తిరుగుతూ ఉంటావో జాగ్రత్తగా, అప్పుడు నీకు సర్కమ్‌స్టాన్స్ అనుకూలిస్తది. డైరెక్ట్ ఎక్కడి నుంచి రావాలి, ఏం జరుగుతది అదంతా నీకు వాళ్ళు హెల్ప్ చేస్తారు అని కూడా చెప్తుందనమాట. Draupadi took the container and kept it with her as they moved from place to place, leading the life of forest ascetics. One day, when they had not been able to find any food, one of the Pandava brothers asked about the container of rice Mata had given her. But after placing her mind on Sri Krishna, she told him that this was not the time to use this precious gift. Surely she would have an indication when the correct moment had come. I am told that since the incident ensuing from the game of dice, when one of the Duryodhana's brothers tried to disrobe Draupadi, she has faithfully kept her mind on Sri Krishna, and he has been her steadfast guardian and guide.
అది. ద్రౌపది ఏంటి అంటే కంటైనర్ తీసుకొని ఎక్కడెక్కడికి ప్లేసెస్ తిరుగుతుంది. ఈ అడవిలో ఎక్కడెక్కడికి ఎళ్తుంది. ఈ అడవిలో అంతా తిరుగుతూ ఉన్నారనమాట. ఎక్కడికెళ్తే అక్కడికి. ఒకరోజు ఏమైందంటే వాళ్ళకి ఫుడ్ అనేది, ఆహారం అనేది దొరకలేదనమాట. ఒక పాండవులు అడుగుతారనమాట. "అదుంది కదా! మాత ఇచ్చింది కదా నీకు. కంటైనర్ చిన్న గిన్నెలో రైస్ ఇచ్చింది గదా!" అని చెప్పేసి అడుగుతూ ఉంటే ఏమో చెప్తుంటది ద్రౌపది ఏంటంటే, అది మైండ్‌లో పెట్టుకొని శ్రీకృష్ణుడు చెప్పాడు. ఇది కాదు టైము. అదొక నాకొక వరము. అది టైమొచ్చినప్పుడు అది ఒక గెస్టొస్తారు. అదంతా అని చెప్పి అనుకోని మైండ్‌లో పెట్టుకుందనమాట. కానీ ఆ టైము ఏంటి ప్రీషియస్ గిఫ్ట్ ఇదే ఇండికేషనా అని కరెక్ట్ మొమెంట్ కాదా అని చెప్పి కరెక్ట్ మొమెంట్ కాదు. ఆ టైమొస్తది. ఆ టైమొచ్చినప్పుడు వాడదామని చెప్తది. కానీ దాంట్లో ఒకడు సిన్సియర్‌గా ఇన్సిడెంట్ గురించి ఇదేంటి ఆటలాగుందా? గేము మనం పాచికలు ఆడే గేమ్ లాగుందా అని అనుకోని దుర్యోధన బ్రదర్ ఒకడు ద్రౌపది చెప్పేదానికి ఒప్పుకోకుండా ఏంటి ఈ నమ్మకం ఏంటి? శ్రీకృష్ణుడి మీద అంత నమ్మకం పెట్టావా? ఏంటి? ఇదంతా గార్డియన్స్ గైడ్ ఎవరు వస్తారు అని అడుగుతున్నాడు. అండ్ సో రేదర్ దెన్ ఈటింగ్ ద రైస్ they all fasted for a number of days until food could be found. Revati stopped speaking as if to see whether we had any questions, but I pressed her to continue. అది. ఏంటి అంటే వీళ్ళు సరే ఇంత నమ్మకము ఇంతుంది కదా! ఎవరొస్తారు గార్డియన్ గాని, గైడ్ గాని ఎవరొస్తారు ఇంత ఇదిగా చెప్పాడు కదా! అని చెప్పేసి వీళ్ళు తినకుండా ఉన్నారనమాట. ఉపవాసాలతో దొరికేంత వరకు ఫుడ్డు దొరికేంత వరకు. అప్పుడు రేవతి ఆపిందనమాట. ఈ కథ ఆపి ఎవరికైనా ఏమైనా క్వెషన్స్ ఉన్నాయా అని అడుగుతుందనమాట. నాకు ఒక సుజాత క్వశ్చన్ ఏమంటు ఉందండి. చెప్పండి. ఇది అంటే వాళ్ళు బయటికి అటు వెళ్ళారు కదా, ఎక్కడ వనవాసానికి వెళ్ళినప్పుడు కదా. అవును. అవును. ఆ వనవాసానికి వెళ్ళినప్పుడు ఆ, అదే కౌరవులు గాని వాళ్ళెవరు ఉండరు కదా మరి. కౌరవులు కాదండి ఇది. పాండవులు కదండీ! వెళ్ళింది ఆహా, పాండవులును పాండవులు సరే, పాండవులు అదే చెప్తుంది చెప్తే అంటే ఎవరు ప్రశ్నిస్తారు? మరి శ్రీకృష్ణునికి ఇట్లా ఎందుకు చెప్పారు యూజ్ చేయమని ఎవరు ప్రశ్నిస్తారు? దుర్యోధనుడు ఎవరో చెప్తున్నారు కదా మీరు. అవునవును. దుర్యోధనుడు వన్ ఆఫ్ ద దుర్యోధన బ్రదరు. వాళ్ళ తమ్ముడు ఆమెని ద్రౌపదిని ఇట్లా, ఇట్లా కాదు ఇట్లా నమ్మకం ఉందా నీకు అని చెప్పి శ్రీకృష్ణుడు అక్కడ చెప్పాడని అంటే అంటున్నా. దుర్యోధన బ్రదర్ అక్కడ ఉండడు కదా, పాండవులు వెళ్తారు కదా. అది నాకు క్వశ్చన్. ఓకే. ఓకే. ఏమోనండి ముందు వస్తదేమో చూద్దాము. ఎందుకంటే ఇక్కడ ఓకే. ఉన్నది దాన్ని బట్టి చదివాను కాబట్టి మరి ఎందుకంటే మనకు తెలిసిన మహాభారత్ వేరు. ఇక్కడ కొంచెం డిఫరెంట్‌గా ఉందండి. ఓకే. 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 యాహ్! అదే అది. అదే నాకు దుర్యోధన బ్రదర్ అన్నారు కదా, దుర్యోధన బ్రదర్ అంటే కౌరవులే కదా. కౌరవులు వాళ్ళతో అంటే ఆ వనవాసానికి వెళ్ళినప్పుడు కౌరవులు ఎవరు ఉండరు కదా అని ఆలోచన వచ్చిందనమాట. అంతకంటే ఏం లేదు. సరే, కంటిన్యూ అండి. మేబీ అదేమన్నా అంటే ఇది మనకి మహాభారతంలో చూపించింది వేరే కావచ్చు, ఏదైనా దాచిపెట్టి ఉండొచ్చు, ఇది బయట ఇప్పుడు బయటకు యాహ్! వచ్చి అండి. ఉండొచ్చు. కొంచెం డిఫరెంట్‌గా ఉందండి. ఒక్కొక్క పాత్ర ఎట్లా కలుస్తున్నారు, మాత యొక్క ఎట్లా తెస్తున్నారు ఈ అక్కడ లేరండి శక్తులను. దుర్యోధన బ్రదరు. ఓకే. అది ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దుర్యోధనుడి బ్రదర్ వల్ల ఆ ఇన్సిడెంట్ జరిగింది కదా ఆమెకి. ఆ, ఆ. దుశ్శాసనుడి వల్ల. అది జరిగిన తర్వాత ఆమె కృష్ణుడి మీద నమ్మకం చాలా ఎక్కువుంది అని చెప్తున్నారనమాట. ఓకే, అర్థమైంది. ఆ, ఆ. ఓకే. యాహ్! ఓకే అండి. అదేలెండి. ఆ టైంలో ఇప్పుడు కాపాడాడు గదా! ద్రౌపదిని మేబీ అదయ్యుండొచ్చు. కరెక్ట్ మని నువ్వు చెప్పింది. వీళ్ళు ఫుడ్ దొరికేదాకా వీళ్ళు అన్ని రోజులు పస్తూ ఉన్నారనమాట. అప్పుడు రేవతి ఆపి చెప్తూ ఉందనమాట. "ఏవండీ మీకేమైనా క్వెషన్స్ ఉన్నాయా?" అనంటే సుజాత "లేదు లేదు నువ్వు చెప్పు చెప్పు" అని చెప్పి ఫోర్స్ చేస్తుందనమాట. Some years later, when they had moved to another forest, they received word that sage Durvasa was nearby with 9 of his students and was heading in their direction. Yudhishthira turned to Draupadi and said, "They will be hungry. We must have food ready for them." But the Pandavas had just finished all the food in their hut and would not be able to get more before the arrival of the great sage. The brothers began to panic because the sage's temper was widely known and feared. But Draupadi turned her mind to Sri Krishna, and as she always did, and heard him say, "Now is the time to use the gift that Rupini has given you." అది. ఇన్నేళ్ళు ఆగారు. కొన్నేళ్ళు అయిన తర్వాత వాళ్ళేంటంటే ఇంకొక అడవిలోకి ఎళ్ళిపోయారనమాట. అక్కడ సేజ్ దుర్వాసుడు ఉన్నాడు. అక్కడి నుంచి దే రిసీవ్డ్ ద వర్డ్. అంటే సేజ్ దుర్వాసుల నుంచి ఎళ్లారు. వాళ్ళు 9 స్టూడెంట్స్‌తో ఉన్నాడనమాట.
ఇంకొక డైరెక్షన్‌కి ఎళ్తూ ఉంటే. అక్కడ యుధిష్ఠిరుడు ద్రౌపదికి చెప్తాడనమాట. ఏమని టర్న్ టు ద్రౌపది సెడ్ మేము ఆకలిగా ఉన్నాము అని అంటే, ఫుడ్ రెడీగా ఉన్నదా అని ఆళ్ళకి రెడీ చేయాలి. ఇట్లా అంటే పాండవస్ అంటారు. మేము తినేసొచ్చాము. మేముండే ఏరియాలో గుడిసెలో ఉన్నప్పుడు అక్కడ తినేసొచ్చాము. మాకేమొద్దు. మేము వచ్చే ముందే ముని చెప్పాడు అని చెప్పి చెప్తాడనమాట. అప్పుడు బ్రదర్స్ వాళ్ళందరూ ఏంటి అంటే కొంచెం ఆశ్చర్యపోతూ అట్లా అవునా అని చెప్పి అట్లా పానిక్ అయ్యి ఉంటారనమాట. అప్పుడు సేజ్ కోపం ఇదంతా తెలుసు కదండీ! ఎట్లా ఉంటది. వాళ్ళేమన్నా చెప్పితే భయపడటము, ఎట్లా మాట అనేది తెలుసుకున్నారు. కానీ ద్రౌపది ఏం చేసింది అప్పుడు మైండ్‌లో తెలుసుకుందనమాట. ఏమని శ్రీకృష్ణుడు చెప్పాడు కదా! ఒకప్పుడు ఏమని చెప్పాడు? ఆహ్, మా రుక్మిణి మాత ఏదైతే ఇచ్చింది ఇదే టైం అనుకుంటాను. వీళ్ళొచ్చారు కాబట్టి ఫుడ్డు చెయ్యడానికి ఇదే టైము. ఇదే నా ప్రీషియస్ గిఫ్ట్‌ని వాడాలి. మాత ఇచ్చిన రైస్‌ని అని చెప్పి గుర్తు తెచ్చుకుంటూ ఉందనమాట. అదే మాటలు. Draupadi cooked the small amount of rice and just had she had finished, the sage arrived with his students, loudly proclaiming how hungry they all were. With some trepidation, Draupadi served one spoonful of rice to the sage and to each of his students. When Durvasa saw the paltry amount, he has out a torrent of abuse, but while he was spewing his angry venom, several of the students who were so hungry that they ate the spoonful of rice immediately entered a blissful state of meditation. Their faces beamed with joy. Seeing this, Durvasa broke into a laughter and exclaimed, "Our Mata is playing with me again." Eating the rice, he also entered an ecstatic meditation. He and his students remained in the state throughout the night. అది. ద్రౌపది ఇదే గదా టైము. వీళ్ళు ఆకలితో స్టూడెంట్స్‌తో వీళ్ళంతా ఇంకొక డైరెక్షన్ వెళ్తూ ఇక్కడికి వచ్చారు కదా! ఇదంతా తెలుసుకుంది కదా! ముని రావటము అని చెప్పి ఆకలితో ఉన్నారు అని చెప్పేసి ఇంక శ్రీకృష్ణుడు కూడా చెప్పాడు కదా! ఒక గెస్ట్ వస్తాడు. ఆళ్ళు ఇది 10 మందికి సరిపోతది అని చెప్పి మాత చెప్పడము, మాత ఇచ్చింది కదా! అని గుర్తు తెచ్చుకున్నాడనమాట. శ్రీకృష్ణుడు చెప్పింది మైండ్‌లో తను మళ్ళా రీకాల్ చేసుకుందనమాట. చేసుకొని ఇది విని ఇంకా తక్కువ ఉన్న అమౌంట్‌ని వండిందనమాట. వండి ఇంకా ఎవరైతే ముని వచ్చి 10 మంది స్టూడెంట్స్‌తో వీళ్ళందరూ కూర్చున్నారు. వాళ్ళందరూ చాలా ఆకలిగా ఉన్నారనమాట. ఉండి ద్రౌపది ఒక్కొక్కళ్ళకి ఒక స్పూన్ చొప్పున పెడుతూ ఉందనమాట. స్టూడెంట్స్‌కి గాని, మునికి గాని పెడుతూ ఉంటే ఇదంతా దుర్వాసన చూస్తూ ట్రై చేశాడనమాట. ఇంకా ఎక్కువ పడుతదేమో ఈ టాలరెంట్ ఎట్లా నేను తట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి కోపంని ఎందుకంటే అతను మునులు పెట్టారంటే శాపాలు ఇట్లా పెడతారు కాబట్టి ఎట్లా తన ఆధీనంలో ఉంచుకోవాలి ఇలా చూసాడు. కానీ సెవెరల్ స్టూడెంట్స్ ఏంటి అంటే వాళ్ళు ఆకలిగా ఉన్నారు, తిన్నారు. అది పెట్టగానే ఎమ్మటే బ్లిస్ఫుల్ స్టేట్ ఆఫ్ మెడిటేషన్ మోడ్‌లోకి ఎళ్ళిపోయారనమాట. వాళ్ళు కూడా చాలా ఎంజాయ్‌గా చేస్తున్నారు. ఇదంతా దుర్వాసుడు నవ్వుతూ చెప్తున్నాడనమాట. ఓహ్! ఓహ్! మాత వచ్చింది ఇప్పుడు అని ఇది మళ్ళా ప్లే చేస్తుంది ఇదంతా అని చెప్పి అతను కూడా తిని ఆ మెడిటేషన్ స్టేజ్‌లోకెళ్ళాడనమాట. అప్పుడు ఆ స్టూడెంట్స్ అందరూ అదే స్టేట్ రాత్రంతా ఉన్నారనమాట. ఆ మెడిటేషన్ స్టేట్‌లో ఉన్నాడనమాట. Among the Pandavas, only Draupadi was awake when sage Durvasa and the students emerged from their meditation and took their leave. Before departing, Durvasa told her that the time was approaching when Arjuna would need to go to the seclusion to meditate on Mahadev. He added that during the night, he had seen Rupini requesting Mahadev's assistance into helping to prepare Arjuna for the trial that lay ahead. Revati finished her story and then amused. I have been wondering what the stage meant by the trial that the lay had. I asked Sumati, but she would not explain. Sri Krishna will surely guide him as what he must do, replied Abhishek quietly. Arjuna's devotion to him is no less than that of Draupadi. అది. ఈ పాండువాసు వీళ్ళంతా ద్రౌపది మేలుకొని పొద్దున్నే మళ్ళా ఈ దుర్వాస స్టూడెంట్స్ అందరూ మెడిటేషన్‌లో నుంచి బయటికి రావడం, వీళ్ళందరూ వచ్చిన తర్వాత సెలవు తీసుకొని వెళ్తున్నామని చెప్తారనమాట. వాళ్ళు వెళ్ళే ముందు దుర్వాసుడు ఏమని చెప్తాడంటే, ఇది టైమొచ్చింది. అర్జునుడు ఈ సెక్యులరిజం మెడిటేషన్ మహాదేవుతో తెలుసుకొని మెడిటేషన్ చేయటం, మహాదేవి యొక్క శక్తులు ఇదంతా ఆ రాత్రి అంతా వచ్చింది. ఆయన శక్తుల వల్ల మాకొచ్చింది. అప్పుడు రుక్మిణి మాత రిక్వెస్ట్ చేస్తదనమాట. మహాదేవి యొక్క సహాయముతో వీళ్ళు అర్జునుని ఇక్కడ ట్రైల్ చేయడము, ఇక్కడ రావటము, రాత్రి అంటే ఇదంతా చేయటం ఇదంతా జరిగిందనమాట. రేవతి అంతటితో కథ చెప్పడం ఆపేసిందనమాట. ఇది కథ చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉన్నది. ఋషులు ఎట్లా దారిలో వెళ్తూ ఎట్లా కలుసుకొని ఏమైంది ఇదంతా సుమతి నాకు చెప్పింది.
సుమతిని అడిగితే బట్ షీ కుడ్ నాట్ ఎక్స్‌ప్లెయిన్ ఇదంతా చెప్పలేదు అని చెప్తుందనమాట. శ్రీకృష్ణుడు డెఫినెట్‌గా నీకు గైడ్ చేస్తాడు. ఏం చేయాలి? ఎట్లా చేయాలి? ముందు ముందు అని చెప్పి అభిషేక్ చెప్పాడు. సమాధానం చెప్పాడు. అర్జున్ యొక్క ప్రేమ అదే భక్తి తత్వం గురించి గాని, ఇంక ఇదంతా ద్రౌపది గురించి కానీ ముందు ముందు ఎట్లా చెప్పాలి అనేది ఆళ్ళు గైడ్ చేస్తది అని చెప్పి చెప్పాడనమాట.